మాత్రే నమః. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి. ఆ రోజు ఏమేం పనులు చేయాలో చెప్తానండి. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి. ఆ శ్రీమన్నారాయణుడిని గంగను స్మరిస్తూ తర్పణం విడిచిపెట్టాలి. ఆ రోజు ఖచ్చితంగా నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం వంటివి చేయడం వల్ల చాలా పుణ్యఫలం కలుగుతుంది. ఈరోజు చేసేటువంటి జప తప హోమాదులకు కోట్ల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. పవిత్రమైన పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత నదిలో స్నానం ఆచరించాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలంలో నీటిని కలుపుకొనైనా స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసేటప్పుడు మనం ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఆ శ్లోకం జపిస్తూ స్నానం చేసినట్టయితే నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ గదిని అలంకరించుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి విష్ణుమూర్తి ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేసుకోవాలి. ఆ రోజు విష్ణువు ఆరాధనకి చాలా విశేష ఫలితం ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. విష్ణువు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. పండ్లు, నైవేద్యాలు భగవంతునికి సమర్పించాలి. తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంత్రం వచ్చి ఓం ఘృని సూర్యాయ నమః. అంతేకాదండి, ఈరోజు లలితా సహస్రనామ పారాయణం సాయంత్రం చంద్రుని ముందు కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఆ అమ్మవారి ముందే మనము కూర్చొని పారాయణం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది కూడా తప్పకుండా ఆచరించండి.